తీసావు కదా. ప్లీజ్ వదలండి. కొడుకునే రేయ్ మేమే గాల్లో కొడుకులు అనుకుంటే మమ్మల్ని గాల్లో ఎగరేసి కొడతావరా? ప్రేమిస్తే చంపేస్తారా? ఇప్పుడు వేయరా అమ్మాయి మీ చెయ్యి వేయ్. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న లవర్స్ కి షెల్టర్ ఇచ్చి ప్రేమని గెలిపించాలని నేను చూస్తుంటే మీరు దాన్ని బ్రేక్ చేయాలని చూస్తారా? రేయ్, రౌడీలతో పెట్టుకో, రిస్క్ అని వదిలేస్తారేమో. పోలీసులతో పెట్టుకో, ప్రాబ్లం అని వదిలేస్తారేమో. పొలిటీషియన్స్తో పెట్టుకో, పోనీలే అని వదిలేస్తారేమో. కానీ లవర్స్తో మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే లవర్స్తో పెట్టుకుంటే నాతో పెట్టుకున్నట్టే, నాతో పెట్టుకుంటే మీ శవాలకు మీరే కొరివి పెట్టుకున్నట్టే. నేను కొడితే నా దెబ్బ తట్టుకునే శక్తి నీ బాడీలో లేదు. అందుకే నీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తున్నాను. నువ్వు వాళ్ళ ప్రేమకు రెస్పెక్ట్ ఇచ్చి వదిలేయి. వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. కాదని అడ్డొస్తే నువ్వు కబ్జా చేసిన ల్యాండ్ లో నేను నిన్ను పాతేస్తాను. ఏమైందిరా? ఎందుకింత సేపు? ఏంటా మీ ఇద్దరే వచ్చారు? రాణి ఎక్కడ? అది అన్న రానమ్మ మిస్ అయిందన్న. మిస్ అయిందా? అన్నా రాజుగాడు ఉన్న తీసుకొచ్చి మమ్మల్ని అటాక్ చేసిండనా? సౌరాలకి నెప్ప చేస్తారా? చెయ్యి ఫోన్ చేయరా. చేస్తున్నా. ఏంద్రా మీ ఇద్దరు ఎడుకొచ్చిండ్రు? వాళ్ళు తప్పించుకుంటారా? అన్న వీళ్ళు నీ మనుషులా? మమ్మల్ని అటాక్ చేసిన కిడ్నాప్ చేసింది వీళ్ళే అన్నా? అవునా? మిమ్మల్ని అటాక్ చేసింది వీడేనా? ఈడేనా? ఈసాలయ్యాడానా? అన్నా హాస్పిటల్లో రాజుగారిని చంపకుండా అడ్డుపడింది ఈడేనా?
అంటే రాజుగడి మేటర్లో నాకు అడ్డు తగిలినోడ్నే నేను కిడ్నాప్ చెయ్యాలనుకున్నాను అనమాట. నేను చెప్పే జాగ్రత్తగా విను. టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఏందన్నా నువ్వు చెప్పేది? మన మనిషి ఆడి దగ్గర ఉన్నాడంటే మన మ్యాటర్ ఆడికి లీక్ అయినట్లే. వాడు మనల్ని డెఫినెట్గా అటాక్ చేస్తాడు. వాడు మనల్ని అటాక్ చేసే లోపే వాడి మనుషుల్ని మనం అటాక్ చేయాలి. అసలు మీరెవరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నన్ను ఎవరు కిడ్నాప్ చేయమన్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తే మీ అందరూ సేఫ్. లేదంటే ఏం చేస్తావు? ఎవరు మీరు? అంటే ఎవరా మీరు? పట్టుకోండి రాని పట్టుకోండి. చెప్పు చెప్పు చెప్పు. వద్దన్నా, చెప్తాను, నేను చెప్తాను. షాక్ అయ్యావా? ఆ మాత్రం షాక్ ఉండాలే. నేను చావకుండా నన్ను చంపకుండా ప్రాణాలతో కిడ్నాప్ చేయాలని గత ఎన్నో రోజులుగా ట్రై చేస్తున్నావు. అయినా నా లాంటి వాడిని మర్డర్ చేయాలి కానీ కిడ్నాప్ చేయటం ఏంట్రా కామెడీగా? రై, నిన్ను మర్డర్ చేసేది నాకు 2 నిమిషాలు పనిరా. కానీ నిన్ను కిడ్నాప్ చేయనీకి నేను సుపారీ తీసుకున్నా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నిన్ను కిడ్నాప్ చేయనీకి నేను సుపారీ తీసుకున్నా. పేరు రిషి భరద్వాజ్. అమ్మ నాన్నల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకునే లవర్స్ని లవర్స్ క్లబ్ అనే ఒకటి ఓపెన్ చేసి అడ్డమైన వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు. చేస్తే చేసుకొని, కానీ దాంట్లో మా పిల్లలున్నారు, నా కూతురుంది, వీళ్ళ కొడుకున్నాడు, వీళ్ళ అమ్మాయి ఉంది. మా కులంలో పుట్టిన పిల్లల్ని వేరే కులబులతో పెళ్లిళ్ళు చేస్తున్నాడంటే అర్థం ఏంది? వాడు మా బతుకుల్ని బదనాం చేసిండు. మా తోటలు మమ్మల్ని ఎలేసిరు. అందుకే ఆ బద్మాష్ గాన్ మ్యాటర్ నీతానికి తీసుకొచ్చినా నీకెంత సుపారీ కావాలో తీసుకో. వాడు చావకుండా, వాణ్ణి నువ్వు చంపకుండా, వాణ్ణి ప్రాణాలతో మాకప్పగిచ్చు. వాణ్ణి ఏం చేయాలో మేం డిసైడ్ చేస్తాం. ఓహో, అందుకేనా నాకు కాల్ చేసి చంపేస్తాను బెదిరించావు? ఇవన్నీ కాదు కానీ నీకు షాక్ ఇవ్వనా? నేను నీ చెల్లెలు పెళ్లి చేయాలని ట్రై చేస్తుంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తావారా? ఇప్పుడేం చేస్తావరా? చెయ్యి. సుపారీ తీసుకుని మర్డర్లు చేస్తే నాకే షాక్ ఇస్తావురా? అందుకేరా నీకు తెలియకుండా నీ మనిషిని కిడ్నాప్ చేసి నీ మైండ్ బ్లాక్ అయ్యేటట్టు నీకు షాక్ ఇచ్చాన్రా. ఏం చేస్తావరా? ఇప్పుడేం చేస్తావు? రిషి, వీడు మనిషి కాదు రిషి, మృగం. నాకేమైపోయినా పర్వాలేదు, వీడు చంపే రిషి, చంపే. లాక్కరండ్రా దాన్ని. రావే, రా. నాతో పెట్టుకున్నాడు ఎవడైనా నరకానికి అడ్రస్ ఎత్తుకున్నట్లే. అలాంటిది నా ఫ్యామిలీ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయితే వాడిని లవ్ చేయడమే అసహ్యం అంటే వాడితో పడుకుని కడుపు చేసుకుని వస్తావా?
ఏంటి ఇందు ఇందు లే ఇందు ఏంటి సార్ బెదిరిస్తున్నారా? చంపేస్తారా వాళ్ళు? అంతవరకు వస్తే మేము ఊరుకోం సార్. ఎవడైనా రిషి వైపు ఒక్క అడుగు వేస్తే మేమందరం 100 అడుగులు ముందుకొస్తాం. లవర్స్ క్లబ్ కోసం పనిచేసే ఏ ఒక్కరిని తాకాలన్నా మా అందరినీ దాటాలి వాడు. అమ్మ పాలు తాగిన ఎవడైనా ఉంటే అడుగు ముందుకేమనండి సార్. చూసుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోశ్చ కర్మణి. కర్మ చేస్తూ ఫలితాన్ని ఆశించకూడదు, ఫలితాన్ని ఆశించి కర్మ చేయకూడదు. తాను నమ్మిన ఈ సిద్ధాంతం తన తండ్రితో పాటు తోటి వాళ్లను దూరం చేసిన రిషి వెనుకడుగు వేయలేదు. మాట ఇచ్చిన ప్రకారం రాజు పెళ్లి చేశాడు. కోర్స్ పెళ్లి జరిగే లోపల రాని బిడ్డ కూడా పుట్టేశాడు అనుకోండి. రిషి కూడా ఓ ఇంటి వాడయ్యాడు. తన పనికి అడ్డు తగిలిన వాళ్ళని అరెస్ట్ చేయించాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సాయంతో లవర్స్ క్లబ్ను ముందుకు నడిపించాడు.